నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన తండేల్ మూవీ ఈ నెల 7న విడుదలయ్యి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దీంతో చిత్ర యూనిట్ నిన్న రాత్రి హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించి ఆ ఈవెంట్కు మూవీలో నటించిన ఆర్టిస్టులతో పాటు చైతన్య తండ్రి నాగార్జునను, అలాగే చైతన్య భార్య శోభితను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. దీంతో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసుకున్నా ఈ కొత్త జంటకు సంబంధించిన వీడియోలు, ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క ఈ ఈవెంట్కు చిత్ర యూనిట్ సాయి పల్లవిని ఎందుకు పిలవలేదు అనే చర్చ ఇంకా నడుస్తుంది. నిజానికి ఈ చిత్రానికి ఇంత హైప్ రావడానికి కారణం అందులో బుజ్జితల్లిగా నటించిన సాయి పల్లవి. ఆమె గత చిత్రాలైన ఫిదా, లవ్ స్టోరీ, ఇంకా అమరన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టడంతో ఆమెకి యూత్లో మంచి క్రేజ్ పెరిగి ఈ తండేల్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడానికి ఉపయోగపడింది. మరి అలాంటి ముఖ్యమైన వ్యక్తిని పక్కన పెట్టేసి అక్కినేని కొత్త కోడలు శోభితను బుజ్జితల్లి బుజ్జితల్లి అంటూ సక్సెస్ మీట్లో పిలుస్తూ మురిసిపోవడం ఎంతవరకు సబబని సాయి పల్లవి అభిమానులు భావిస్తున్నారు. ఇక నాగార్జున గారైతే ఈ చిత్రం కోసం కష్టపడి పనిచేసిన హీరోను, నిర్మాతను, దర్శకుడును, సంగీత దర్శకుడిని ఇలా అందరినీ మెచ్చుకుంటున్నారు, కానీ హీరోయిన్ని మెచ్చుకోవడం ఎందుకో మర్చిపోయారు. అంతేకాదు, ఈవెంట్ మొత్తంలో సాయి పల్లవి పేరు ప్రస్తావన ఎక్కడా రాకపోవడం అందరినీ మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈ తరహా వ్యవహార శైలి వెనుక పెద్ద ప్లానింగ్ ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ ఈవెంట్కు ఎక్కడ సాయి పల్లవి వస్తే కొత్త కోడలు శోభితకు ఎలివేషన్ తగ్గిపోతుందని భయపడి ఆమెను సక్సెస్ మీట్ ఈవెంట్కు సైడ్ చేశారని టాక్. ఏది ఏమైనా ఇలా టాలెంట్ ఉన్న నటులను అవసరం కోసం వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేయడం ఈ ఇండస్ట్రీ పెద్దోళ్ళకి మొదటి నుంచి ఉన్న అలవాటే అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. పక్కనే ఉన్నాను కదా